స్థానిక ఎన్నికల విషయంలో ఎందుకు వెనకాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. తెలంగాణ ధైర్యం చేసిందే. సర్పంచ్ ఎన్నికలయిపోయినియి. అక్కడ మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి. అదే మన దగ్గరకొచ్చేటికి ఎందుకంత భయపడాలా? అక్కడితో పోల్చుకుంటే మనం చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాం. అక్కడ కూటమి కూడా కాదు. కాంగ్రెస్ ఒంటరిదే. కమ్యూనిస్టులు బయట నుండి మద్దతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక సీపీఐ తోడున్నట్టుంది. సీపీఎం బయట నుంచి పరోక్షంగా మద్దతిస్తుంది. ఇక్కడ అసలు మనకి 3 పార్టీల కూటముంది. మరో 3 పార్టీలు పరోక్ష మద్దతిస్తున్నాయి. అంటే 6 పార్టీల కూటముంది. అసలు బాధేందింకా? ప్లస్సు ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. సూపర్ సిక్స్, సూపర్ హిట్ చేసేసాం. ఇంకా బాధేంటి అసలు? దర్జాగా ఎన్నికలకు వెళ్లి చూపించుకోవాలి గదా! అలాగే ఇంకా దగ్గరకొచ్చేసింది. ఇంకో 30 రోజులు, 40 రోజులు టైము. మున్సిపాలిటీల పదవైపోతుంది. పంచాయతీల పదవైపోతుంది. మనం ఎన్నికలు జరపకపోతే నిధులు ఆగిపోతాయి. అదెందుకు చెడగొట్టుకోవాలి మనం అనవసరంగా? ఇంకో పాయింటు, ఇవాళ కూటమిలో బోలెడంత మందికి పదవులు కావాలని కోరుకుంటున్నారు. ఎన్నికలు జరిగితే పదవులొస్తాయి గదా! వైసీపీ ఇంకా పుంజుకోలేదు గదా! ఈవెన్ డే టు డేకి సంబంధించినటువంటి సర్వేలో 4 సీట్ల నుంచి ఒక సీటుకి పడిపోతుంది. ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగితేనే ఇచ్చింది గదా! అంటే బలం పెరిగింది గదా! ప్లస్ తిరుపతి లడ్డు లాంటి విషయాల్లో ఇప్పుడు మనం సక్సెస్ అయ్యాం గదా! ఇంకేం గావాలి? ఎందుకు ఆగిపోతున్నాం? ఎందుకు పారిపోతున్నాం?